నేనేమంటానంటే మీరు బడ్జెట్ ఖర్చు పెట్టడంలో పెట్టిన శ్రద్ధ కాస్త కథ మీద పెట్టుంటే బాగుండేది. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. ఫైనల్గా #GoBackShankar. దట్స్ ఇట్. హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. ఈ సంక్రాంతి బరిలో ఉన్న టాలీవుడ్ మూవీస్లో ఒకటైన గేమ్ చేంజర్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. కార్తిక్ సుబ్బరాజు రాసిన, డైరెక్టర్ శంకర్ తీసిన ఈ మూవీ ఎలా ఉంది, రామ్ చరణ్, కీరా అద్వానీ, అంజలి మెయిన్ లీడ్స్గా వచ్చిన ఈ మూవీ ఎంతవరకు అన్ప్రెడిక్టబుల్గా నిలిచిందో ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా మా ఛానల్ కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. కథ విషయానికి వస్తే ఐఏఎస్ ఆఫీసర్కి ఒక పొలిటీషియన్కి మధ్య ఉంటుంది. ఈ టెంప్లెట్లో మూవీస్ మనం ఇదివరకే చాలా చూసాం. ప్రీవియస్ మూవీస్లో శంకర్ ఇలాంటి ప్రాజెక్టులో డీల్ చేశారు కూడా. అండ్ అలాగే సాయి దుర్గా తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ కూడా దాదాపు సేమ్ లైన్తోనే ఉంటుంది. మూవీలో వావ్ అనిపించే పాజిటివ్స్ కొన్ని ఉన్నాయి, వాటి కోసం మాట్లాడుకుందాం. కానీ నెగిటివ్స్ కూడా విన్నాకే మూవీపై ఒక ఒపీనియన్కి రండి. ఫస్ట్ వన్, శంకర్ టేకింగ్ అండ్ కెమెరా వర్క్. పుష్ప 1లో హే బిడ్డా సాంగ్ టేకింగ్ అండ్ కెమెరా వర్క్ చూసి వావ్ అనుకున్నా, బట్ ఈ మూవీలో అలాంటి షార్ట్స్ అయితే చాలానే ఉన్నాయి. సెకండ్ వన్, పెర్ఫార్మెన్సెస్. ఎస్పెషల్లీ రామ్ చరణ్ అదరగొట్టేశారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో అప్పన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్లోని ఇన్నోసెన్స్ని పెర్ఫెక్ట్గా పోర్ట్రే చేశారు రామ్ చరణ్ గారు. మరో క్యారెక్టర్లో రామ్ నందన్గా కూడా సాలిడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. విలన్ రోల్లో ఎస్జే సూర్య మరోసారి తన మార్క్ విలనిజంతో పాటు మేనరిజంతో ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేశారు. అలాగే అంజలి, శ్రీకాంత్లు కూడా వారి క్యారెక్టర్ వరకు వారు బాగానే చేశారు. జయరామ్ కూడా మంచి కామిక్ రోల్లో బాగానే చేశారు. థర్డ్ వన్, బీజిఎమ్స్ బై ఎస్ఎస్ తమన్. అవసరమైన ప్రతి చోట బీజిఎమ్స్తో సీన్ని ఎలివేట్ చేశారు, బట్ మంచి హిట్ అయిన హైరానా సాంగ్ లేకపోవడం డిసప్పాయింట్ చేసింది. లాస్ట్ వన్, కొన్ని సీన్స్తో పాటు గ్రాండ్ విజువల్స్ కూడా మూవీకి మంచి రిచ్నెస్ని ఇచ్చాయి. మరి పాటలకే 75 కోట్లు ఖర్చు అంటే ఆ మాత్రం రిచ్నెస్ వస్తుందిలేండి. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ కొరియోగ్రఫీ. అరే, రామ్ చరణ్ లాంటి డ్యాన్సర్ని పెట్టుకొని డ్యాన్స్ రాని వాడిని పెట్టినట్టు ఆ కొరియోగ్రఫీ ఏంట్రా బాబు అనిపించింది. డ్యాన్స్ విషయంలో మాత్రం రామ్ చరణ్ని పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోలేదనిపించింది. గ్రాండ్ ఇయర్గా హై స్కేల్లో విజువల్స్ చూపించినా సరే ఎక్కడో చిన్న అన్సాటిస్ఫాక్షన్ డ్యాన్స్ విషయంలో. స్టోరీ లైన్ కాస్త రిపబ్లిక్ మూవీకి సిమిలర్గా ఉండడంతో పాటు రైటింగ్ కూడా చాలా అవుట్డేటెడ్గా ఉంటుంది. గేమ్ చేంజర్ అంటే కథని అన్ప్రెడిక్టబుల్గా టర్న్ చెయ్యాలి. యాజ్ ఎ ఆడియన్ అదే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఎక్కడా అది జరగదు. హీరో విలన్ చేతిలో దెబ్బ తిన్నాక నెక్స్ట్ హీరో కొట్టే దెబ్బ నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. అప్పుడే ఆడియన్ ఆ హైని ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ తమన్ బీజిఎంతో మంచి ఎలివేషన్ ఇచ్చినా కూడా సీన్లో అంత పస లేకపోవడం వల్ల అవి అంత హైని ఇవ్వవు. చాలా ప్రెడిక్టబుల్గా సీన్స్ రాసుకున్నారు. అన్ప్రెడిక్టబుల్ అంటూనే మోర్ ప్రెడిక్టబుల్గా తీస్తారు మూవీని. ఫైనల్గా #GoBackShankar. దట్స్ ఇట్. ఓవరాల్గా చూస్తే గేమ్ చేంజర్ కాస్త ప్రెడిక్టబుల్గా ఉన్న రొటీన్ కథే అయినా మరీ బోరింగ్గా అయితే ఉండదు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్తో, పెర్ఫార్మెన్సెస్తో, గ్రాండ్ విజువల్స్తో బాగానే ఉంది. బట్ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసే రేంజ్లో అయితే ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వలేదు. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో సంక్రాంతికి ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 2.5 out of 5.